హాయ్ నమస్తే జ్యువెలర్స్, నేను మీ నవీన్, మై గోల్డ్ వర్క్ ఆఫ్ ఫౌండర్ అండ్ సీఈఓ. ముందుగా మీ అందరికీ శుభోదయం, అలాగే మీ వ్యాపారంలో శుభం కలుగాక. ఈరోజు శనివారం, ఇలాంటి గోల్డ్ రేట్ అప్డేట్ ఏమి ఉండదు. నేను నిన్నటి వరకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా హిట్ అయింది. థ్యాంక్ యూ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. అలాగే నా ఛానల్లో చాలా విలువైన కంటెంట్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక చాలా ప్రధాన అంశం గురించి మాట్లాడదాం. మన బిజినెస్లో మార్కెటింగ్ ఎంత ముఖ్యమనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే కాలానుగుణంగా మన వ్యవస్థలో, మన బిజినెస్లో మనం మార్పులు చేసుకోకపోతే మనము ఈ మనుగడ స్థాయించలేము. కారణం ఏంటంటే గుర్తుంచుకోండి, సింపుల్గా చెప్తాను, మన తెలంగాణ భాషలో చెప్తా, ఓకేనా? పెద్దగా ప్రాబ్లం లేకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈరోజు మీరు అందరూ ఈనాడు పేపర్ లేవగానే అందరూ చూసి ఉండొచ్చు, చాలామంది మట్టుకు ఈనాడు పేపర్ చూసి ఉండొచ్చు. అలా ఖజానా జ్యువెలర్స్ సంబంధించినటువంటి యాడ్ వచ్చింది కదా. దాని యాడ్ కాస్ట్ ఓవరాల్గా ఒక 2 కోట్ల నుంచి 3 కోట్లు అన్ని పేపర్లలో వాడు వేసుకొని ఎక్స్పెండిచర్ చేసి ఒక యాడ్ ఇచ్చిండు, ఓకేనా? ఈరోజు ఒక్కరోజు వాడు 2 కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చిండంటే దానికి కారణం ఏంటి? తిరిగి వాడు డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశమే కదా. ఊరికే డబ్బులు ఎవరికి వృధా రావు కదా. మన గుడుగా చెప్తారు కదా లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావని చెప్పేసి. అలాగే డబ్బులు ఊరికే రావు కదా, వాళ్ళు కూడా ఖర్చు చేస్తున్నారంటే. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే మార్కెట్ చాలా పెద్దది. ఏ కస్టమర్స్ వస్తలేరు, గోల్డ్ రేట్ పెరిగింది, ఓళ్ళు వస్తలేరు, గోల్డ్ రేట్ పెరిగింది, ఓళ్ళు వస్తలేరు, కస్టమర్లు ఏడగొట్టరు, బంగారం కొనడే బంద్ అయిపోయింది. ఈ ధోరణిలో, ఈ ఆలోచనలో మనం ఉన్నాం. కొనే కస్టమర్స్కి ఏ విధంగా అమ్మాలనే ఆలోచనలో కార్పొరేట్ జ్యువెలర్స్ కూడా ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. మనమేమో బంగారం రేట్ పెరిగింది, కస్టమర్ వస్తలేరు, ఈ బంగారం ఓలుగా ఉంటారు, అయిపోయింది బిజినెస్, మనం ఏం చెయ్యము, అయిపోయింది, మనం వేరే బిజినెస్ చేసుకోవాలా అని ధోరణిలో మనం ఉన్నాము. కోట్లు ఖర్చు చేసి కస్టమర్ని అట్రాక్షన్ చేసే పనుల వాళ్ళు. గుర్తుంచుకోండి, మనం చేయాల్సింది కోట్ల రూపాయల ఖర్చు కాదు. మనకు ఆ స్తోమత లేదు. మనకున్న ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా అనేది అతిపెద్ద ఆయుధం. నేను చాలాసార్లు చెప్తాను మీ అందరికీ, సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ని మనం గ్రోత్ చేసుకోవాలి. సోషల్ మీడియా వాడడం ద్వారా బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకోవాలనే అంశాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు వాడు మలబార్ కానీ, జియాట్ కానీ, జాయ్ కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. వాళ్ళు కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతోని బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. మరి నీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నువ్వు 1 రూపాయలు ఖర్చు చేయగలుగుతావా? కనీసం 10 రూపాయలు కూడా ఖర్చు చేయలేవు. అవునా కదా? నీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? నీ కస్టమరే నీ బ్రాండ్ అంబాసిడర్. అంటే నీ కస్టమర్ నలుగురిని తీసుకొస్తే, నీ కస్టమర్ నీ గురించి నలుగురికి మార్కెట్లో చెప్తే అప్పుడు నీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. అంటే నీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నీ కస్టమరే. మరి నీ కస్టమర్ని నీ బిజినెస్ గురించి ఎలా ప్రమోట్ చేయాలా? నీ గురించి నలుగురికి ఎలా చెప్పాలా? అంటే నీ పనితనం బాగుండాలా, నీ క్వాలిటీ బాగుండాలా, టైమ్ ఆఫ్ ద డెలివరీ బాగుండాలా, ఇవన్నీ విషయాలు ఉంటేనే కదా కస్టమర్ ఇంకొక నలుగురు రిఫరెన్స్ చేయగలుగుతుంది. మరి కస్టమర్ని నలుగురు రిఫరెన్స్ చేసే విధంగా అద్భుతమైన ఫీచర్. నేను ఇప్పుడు మళ్ళీ అనుకుంటారు, నేను మై గోల్డ్ వర్క్ ప్రమోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నానని చెప్పేసి. దీనికంటే మించి మీ దగ్గర ఏదైనా ఉన్నా వాడుకోండి. సోషల్ మీడియాలో నేను చెప్పే అంశము బాగుంటే నా అంశాన్ని వాడండి, లేదా నేను చెప్పిన దానికంటే బాగుంటే ఇంకోటి కూడా వాడండి. ఏం లేదు, మా మై గోల్డ్ వర్క్ యాప్లో కస్టమర్కి లింక్ షేర్ చేయడం ద్వారా కస్టమర్ జ్యువెలరీ ట్రై చేస్తుంది. ఎప్పుడైతే కస్టమర్ జ్యువెలరీ ట్రై చేస్తుందో, తను వేసుకొని చూస్తుందో, అక్క నా కోసం ఒక్కసారి నువ్వు జ్యువెలరీ ట్రై చేసింది స్టేటస్ పెట్టక్క అని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగు. నీ అంటే ఇష్టపడే కస్టమర్లు, నీ కోసం రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక్కసారి స్టేటస్ పెట్టుకోమని చెప్పు. ఆమె స్టేటస్ ఎంతమంది చూస్తారు అదొక్కసారి ఆలోచించండి. ఆమె స్టేటస్ ఒక 500 మంది, మినిమం 300 మంది చూస్తారు. దాంట్లోకి నుంచి ఒక 30 మంది అక్క ఎక్కడ చేయించుకున్నాను అడుగుతారా? అడగరా? నీ రిఫరెన్స్ వాళ్ళకి వెళ్తుందా వెళ్ళదా? వాడు 100 కోట్లు యాడ్ ఇచ్చే బదులు నీ కస్టమర్ ద్వారా నీ స్టేటస్ పెట్టుకోవడం ద్వారా, ఆమె జ్యువెలరీ ట్రై చేసి స్టేటస్ పెట్టుకోవడం ద్వారా నీ బిజినెస్ ఎంత గ్రోత్ అవుతుందో నువ్వు ఆలోచించు. అన్న, మనము ప్రజెంట్ సోషల్ మీడియా జమానాలో ఉన్నాం. ఏ జమానాలో ఉన్నాం మనం? ఏ జమానాలో కూడా మన బిజినెస్ క్యాట్లాగ్ రూపంలో ఎడ్డి జమానాల లెక్క బిజినెస్ చేస్తే మన బిజినెస్ ఎందుకు ముందటికి పోతుందన్న? 24 గంటలు గోల్డ్ రేట్ పెరిగింది, కస్టమర్ వస్తలేరు, గోల్డ్ రేట్ పెరిగింది, కస్టమర్ వస్తలేరు, ఎవరు కొనరు, అయిపోయింది అన్న. నెగటివ్ థింకింగ్ని మారండి. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు నెగిటివ్ ఉంటాడు. పాజిటివ్ థింకింగ్ అని కొడుకు క్వశ్చన్ రాకపోతే నువ్వు అంటావు ఎందుకు నెగిటివ్ అవుతారా, వస్తాయని చదువు, గట్టి చదువు, వస్తుంది అని చెప్తావు. అలాగే నీ కొడుకుకి ఏ విధంగా చెప్పాలన్నా ప్రయత్నం చేపిస్తావు, నేర్పిస్తావు. మరి నీ బిజినెస్
నువ్వు నీ కస్టమర్ని రాబట్టుకోవడానికి మా మైగోల్డ్ వర్క్ యాప్ ద్వారా అద్భుతమైన టూల్ ఉంది. అంటే నీ కస్టమర్కి లింక్ షేర్ చేసి ఆమె జ్యువెలరీ ట్రై చేయడం ద్వారా ఎంతో కొంత బిజినెస్ గ్రోత్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉందండి అన్న, చాలా అద్భుతంగా ఉన్నది. మీరు గుర్తుంచుకోండి, మీ సోషల్ మీడియానే మీ అద్భుతమైన ఆయుధం. మీ సోషల్ మీడియానే ఈరోజు 100 కోట్ల పెట్టుబడికి కాకుండా ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా నీ సోషల్ మీడియా ద్వారా నీకు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. అద్భుతమైన మీరు సోషల్ మీడియాని వాడుకోవచ్చు. ఎందుకన్నా సోషల్ మీడియా నోటిగా టైంపాస్గా స్క్రోలింగ్ కోసం వాడుకుంటారు, ఎందుకన్నా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తారు. నీ బిజినెస్ గ్రోత్ కావడానికి నువ్వు ఏ విధంగా వాడుకుంటావు సోషల్ ఆ విధంగా వాడుకో. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది. అలా చేతిలో నువ్వు వెళుతున్నావు అంటే, ఇన్స్టాగ్రామ్ ద్వారా నువ్వు వెళ్తున్నావు అంటే వాళ్ళ నీ గురించి ఆలోచిస్తున్నారు. కస్టమర్ని క్యాచ్ చేయి, కస్టమర్ వస్తలేని గోల్డ్ రేట్ గురించి మర్చిపో. గోల్డ్ రేట్ అన్న విషయాన్ని నువ్వు మర్చిపో. నేను క్లియర్గా చెప్తున్నా, గోల్డ్ రేట్ పెరగడం అనేది దాన్ని నియంత్రించే హక్కు నీకు లేనప్పుడు దాన్ని మర్చిపోవడం ఉత్తమం. గోల్డ్ రేట్ గురించి ఎవరైనా తీసుకొచ్చుకో. మాలాంటి మై గోల్డ్ వర్క్ యాప్ ఛానల్లో నీకు గోల్డ్ రేట్ అప్డేట్ ఇస్తా. ఏముంటుంది, ఏముంది, ఏ విధంగా ఉంటుంది, రాబోయేది ఎట్లా ఉంది, ప్రతిరోజు మీకు టార్గెట్స్ అంటే ఇంతవరకు రావచ్చు అనే విషయాన్ని నేను క్లియర్గా కూలంకషంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇస్తున్నాను. ఆలోచించండి అన్న, అద్భుతమైన యాప్ మై గోల్డ్ వర్క్. నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఇప్పుడు నా యాప్ని ప్రమోషన్ చేస్తున్నాను. మీకు ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని మీరు ఆలోచించండి, చెప్పింది కరెక్టా కాదా, నవీన్ గారు చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు సోషల్ మీడియాని బలంగా వాడుకోండి. మీకు ఒక్కరోజు కాకపోతే కంటిన్యూ 1 month వాడి చూడండి, మీ డిఫరెన్స్ మీకు ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.